21 డేస్ ప్లానింగ్లో డే 3 అనమాట. డే 3లో మనకి ప్రాఫిట్ చూసుకుంటే కనుక 900 అయితే పేపర్ ట్రేడింగ్లో వచ్చింది. సో దీనికి తీసుకున్న నేను లెవెల్ ఏంటి, ఎక్కడ నేనైతే ఎంట్రీ తీసుకున్నాను అనేది చూద్దాం. ఇది ప్రీవియస్ డే యొక్క చార్ట్ అనమాట. ప్రీవియస్ డే ఏంటంటే సైడ్ వేస్లో మార్కెట్ అయితే ఉండిపోయింది. ఇది ప్రీవియస్ డే యొక్క లో అండ్ ఇది వచ్చేసరికి R1 అక్కడ ఉంది, ప్రీవియస్ డే యొక్క హై అనమాట. దానికి ముందు ప్రీవియస్ డే యొక్క హై చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఆ లెవెల్ని కూడా అయితే మార్క్ చేసి పెట్టుకున్నాను. మార్కెట్ వచ్చి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. నేను అక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే అక్కడి నుంచి ఏమైనా సెల్లింగ్, అక్కడి నుంచి ఏమైనా బయింగ్ మూమెంట్ ఉంటే కనుక ఎంట్రీ తీసుకుందామని ప్లాన్ చేశాను. రెండోది, ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఈ హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఆ తర్వాత వచ్చే గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకుందామని ప్లాన్ చేశాను. కానీ ఏమైందంటే ఈ హై చూసిన తర్వాత ఈ పక్కన ఉన్న గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే దీన్ని బ్రేక్ చేస్తుంది అనిపించి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ ఒకసారి రివర్స్ అయింది. మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. 700 అయితే మైనస్ చూపించింది. అండ్ రెండో ట్రేడ్లో నేను ఈ లోలో బ్రేక్ అవ్వకముందే రెండో ఎంట్రీ తీసేసుకున్నాను. సో సెల్లింగ్ అవుతుందని తెలుసు. సో ఈ రెడ్ క్యాండిల్ దగ్గరే ఎంట్రీ తీసుకోవడంతో మళ్ళీ మనకి ఒక మూవ్ అయితే పైకి ఇచ్చింది. సో నేను స్టాప్ లాస్ కూడా దగ్గరలో పెట్టడం వల్ల నాకు మళ్ళీ బ్రేక్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది. సో రెండోసారి ఏం చేశానంటే మూడోసారి సరే ఇలా కాదు, మనకి ప్లాన్లో ఏంటంటే ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఈ R1 ఆ లో బ్రేక్ అయిన తర్వాత క్యాండిల్ అయితే ఎంట్రీ తీసుకుందామని ఇక్కడ ఈ లెవెల్లో అయితే నేను మళ్ళీ ఒక ఎంట్రీ తీసుకున్నాను. సో తీసుకుని ఈ స్టాప్ లాస్ అనేది దీని పైన ఎట్టినమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఈ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టాను. సో మార్కెట్ ఏమైందంటే మనకి ఒక పెద్ద క్యాండిల్తో మన టార్గెట్ అయితే హిట్ అయింది. సో హిట్ అయిన తర్వాత మనకి 900 అంటే మనకి రెండో ట్రేడ్లో ఒక 600 మైనస్ అయింది కదా. సో మూడో ట్రేడ్లో 600ని క్లోజ్ చేసి 1600 అయితే మనకి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో ఫైనల్గా మొత్తం 906 రూపీస్ అయితే మనకి ఈరోజు ప్రాఫిట్ చూపించింది. నిన్న లాస్ చూపించింది 3000 అండ్ మొన్న ఫస్ట్ డే వచ్చేసరికి 2500 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఈరోజు మనకి 906 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 700 రూపీస్ అనేది మనం నెగిటివ్ చేయకపోయి ఉంటే కనుక 1600 వరకు మనకి ప్రాఫిట్ అయితే వచ్చును ఒక్క లాట్తో. సో మనం చేసిన మిస్టేక్కి ఒక 900 వరకు అయితే ప్రాఫిట్ చూపించింది. అండ్ నేను కూడా మిస్టేక్ అయితే లెవెల్స్ అయితే పెట్టుకున్నాను. కానీ ఈరోజు ఏం తెలుసుకున్నానంటే మూమెంట్ తొందరగా అక్కడ మనం లెవెల్ పెట్టుకున్నాం. మార్కెట్ అనేది తొందరగా వెళ్ళిపోదు, నీకు ఏదో టైంలో ఆపర్చునిటీ దొరుకుతుంది, వెయిట్ చేయి, నువ్వు అనుకున్న లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో కంగారు పడిపోయి ముందుగా ఎంట్రీ తీసుకోకూడదన్న విషయం ఈ ట్రేడ్లో తెలుసుకున్నాను. సో ఈ 21 డేస్లో ఇంకా ఎన్ని తెలుసుకుంటే మనకి అంత మంచిదని నాకు అనిపించింది. సో ముందు చూద్దాం ఎన్ని రోజుల్లో మనకి ఫుల్ ట్రేడింగ్ అయితే అలవాటు అవుతుందో, రిస్క్ మేనేజ్మెంట్ అనేది అలవాటు అవుతుందో, మనకు మనీని చూసినప్పుడు ఫియర్ అనేది రాకుండా ఎలా ఉంటుంది. సో మనకి ఎంట్రీ తీసుకున్నప్పుడు మైనస్ చూపించిందంటే ఆ వచ్చే ఫియర్కి మనం ఎగ్జిట్ అవ్వాలనిపిస్తుంది. సో మన స్టాప్ లాస్ హిట్ అవుతే ఎంత డేర్గా ఉంటామో మన టార్గెట్ హిట్ అవుతున్నప్పుడు కూడా అంతే డేర్గా ఉండాలి. మనకి ఒక 250, 200, 150 చూపించినప్పుడు మార్కెట్ ఒకసారి పైకి వెళ్తుంటే మనం భయపడి ఎలా ఎగ్జిట్ అవ్వకూడదు, అలా మన టార్గెట్ వరకు వెయిట్ చేయాలి అన్నది ఈ రోజు అయితే తెలుసుకోవడం జరిగింది. సో 21 డేస్లో ఇంకా మనం ముందుకైతే వెళ్ళి తెలుసుకుందాం.